లైట్ అయితే అడిగాను. ఇది 6 dirhams అన్నాడు. మనం అడుగుదాం ఎంత ఇస్తారు రేటు. చాలా బాగుంది అయితే లైట్. స్టూడియో ఇక్కడ పక్కన ఉంది. ఓకే లైట్. ఇంకోటి కూడా వెలుగుతుంది దాని కింద. చాలా బాగుంది కదా లైట్. చాలా బాగా లైట్ పైన కూడా. అడుగుదాం ఎంత ఇంకా తగ్గిస్తాడు ఇప్పుడు. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం బెంగాలీ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనకి ఒక 800 మీటర్స్ అయితే ఉంది. బస్ అయితే ఒక 1 కిలోమీటర్ దగ్గర వదిలేసింది. ట్యాక్సీ అయితే చెప్పాను కదా, ట్యాక్సీ అయితే గొప్ప పగిలిపోద్ది. రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ట్యాక్సీ అయితే మనం చెప్పక్కర్లేదు రేట్లకి. ట్యాక్సీ చాలా ఎక్కువ రేట్లు. స్టార్టింగ్ ప్రైజ్ 14 dirhams. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా సరే స్టార్టింగ్ 14. ముందైతే 5 ఉండేది, 5 dirhams ఉండేది. ఇప్పుడు 14 dirhams అయిపోయింది. మనం అక్కడికి వెళ్ళి చీప్ అండ్ క్వాలిటీ అండ్ తక్కువ రేట్లో దొరుకుతాయని చెప్పారు చాలా మంది. ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడైతే వెళ్తున్నాను అక్కడికి. ఎలా ఉంటుందో ఏటో మొత్తం చూపించబోతున్నాను నేను. అలానే మనం ఎప్పుడు ఎక్కే బస్సు ఇదే వెళ్తుంది చూడు, 100. సారీ, 100 కాదు, 110. ఆ నెంబర్ అబుదాబి నుంచి మొత్తం సిటీ వరకు అది వెళ్తుంది. ఇప్పుడు వాకింగ్ చేస్తూ మనం వెళ్తున్నాం. అందరూ చాలా ఎక్కువ మంది ఉంటారు. సండే క్రౌడ్. ఏవైనా అక్కడ దొరుకుతాయి అంటున్నారు, ఎలక్ట్రానిక్స్ అవి. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ ఏమైనా దొరికితే మనం ఒక మైక్ తీసుకుందాం. తక్కువలో ఏమైనా దొరికితే మైక్ కానీ ఇంకేమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. ఫోన్ కానీ, ఒకవేళ ఫోన్ ఉంటే ఫోన్ తీసుకుంటాను తక్కువ రేట్లో. మరి ఫోన్స్ ఏం లేకపోతే ఏం లేదు, మామూలుగా. స్టెబిలిటీ కూడా బాగా పనిచేస్తుంది మనకి మొత్తం తీయడానికి. లొకేషన్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ మారిపోయింది, చాలా చల్లగా అయితే ఉంది. కూలింగ్గా ఫుల్ కూల్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ మన ఇంటి దగ్గర ఎలా ఉందో వైజాగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఓహో, థ్యాంక్ యూ. అచ్చా కామెంట్ మిలేగా బోల్తే హో. ఇక్కడ ఎక్కువ గేమ్ అయితే అదే జరుగుతుంది, రాయరాజకాయ గేమ్. డబ్బులు బాకెట్ కూడా ఎందుకు వాళ్ళ దగ్గర. నడిపి ఇదే బెస్ట్. చూస్తున్నారు కదా, ఎవరు వస్తున్న వాళ్ళు అందరూ ఏదో కవర్లతోనే వస్తున్నారు. ఇంకా కొంచెం దగ్గరలోనే ఉంది అనుకుంటా. అది ఐకాట్ లోనా ఏంటి? ఐకాట్ లోన అయితే అటు నుంచి వచ్చినా బాగుంటది. మనకి ఇక్కడ ఐకాట్ లోనేమో అనిపిస్తుంది నాకు కూడా షాపు, లేదంటే రైట్ సైడ్ ఏమో. మార్కెట్ అయితే అక్కడే ఉంది. వీళ్ళకంటూ ఒక ప్లేస్ అనేది ఇస్తారంట. ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి అయితే ఎలా లేదు కదా దుబాయ్లో. ఒకప్పుడు ఏంటంటే మార్కెట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేవారు. అప్పుడు మొత్తం అది ఏంటంటే చేపల బజార్ లాగా అయిపోయిందంట. దానివల్ల బంగ్లాదేశ్ వీసాలు కూడా కొన్ని రోజులు ఆఫ్ చేయడం అయితే అయ్యింది. అందువల్ల వీళ్ళకి అంటూ ఒక ప్లేస్ ఇస్తే బాగుంటుంది కదా, అందరికీ కొంచెం రీజనబుల్గా ప్రైజెస్ కూడా దొరుకుతాయి కదా అన్నట్లుగా వీళ్ళు దుబాయ్ వాళ్ళు ఇలా ప్లేస్ ఇవ్వడం అయితే జరిగింది. దుబాయ్లో కూడా ఉంటుంది ఇలాంటి మార్కెటే, కానీ ఇది పెద్దదో చిన్నదో నాకైతే తెలియదు. దుబాయ్లో చూసాను నేను, కానీ అప్పుడు వీడియో అయితే తీయలేదు నేను. ఇప్పుడు వీడియో అయితే తీయబోతున్నాను కదా. వచ్చాం, దగ్గరికి వచ్చాం. ఒక చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నాం. మరి ప్రతిసారి మీటర్స్ చెప్తే బాగోదు కదా. సరే, వచ్చాం దగ్గరికి. ఇదంతా అదేనేమో. చూడు, చాలా మంది కనిపిస్తున్నారు. వస్తున్నారు, ఏదో ఒక్కటి పట్టుకెళ్తున్నారు. మనం ఏంటి పట్టుకెళ్తాం చూద్దాం. పెద్ద పని ఉంది. ఫ్రూట్స్ అవన్నీ ఎలాగో మాకు కంపెనీ ఇస్తుంది, అవి అవసరం లేదు. ఏది దొరుకుతాయి చూసి అవి తీసుకొచ్చి. చూడండి, ఎక్కడ చూసినా జనాభా, ఎక్కడ చూసినా మనుషులే మొత్తం. బోల్డ్ మంది.
నిజంగా చెప్పినట్టు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అన్ని. చూద్దాం అన్ని మరి ప్రైస్ ఎలా ఉంటాయి అవి కూడా కనుక్కుందాం. చూసారు కదా మొత్తం అన్ని స్ప్రే బాటిల్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్ని చూస్తున్నారు కదా. మనం అయితే మొబైల్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మొబైల్. ఒక అతను ఫైన్ ఫైన్ ये लाइट ये लाइट है ना, ये साइड से लाइट नहीं आया ना, वो आया है क्या? नहीं है, फिनिश हो गया मिस हो गया। ओके थैंक्स। स्ट्रॉन्ग है हाँ वीडियो बना। दिखाओ इधर जबरदस्त सेल्फी स्टिक है हाउ मच भाई हाँ हाउ मच दिस वन दिस वन 7,000। 7000 చూడు ये 7,000 है। ये वाला ये वाला हाँ। 7,000 किधर का ఇండియా. మన గింబల్ రేట్ అయితే అడుగుతున్నారు అందరూ ఎంత అని. సరే చస్మాలు బ్యాగ్స్ చాలా ఉన్నాయి మనకి. ఐటమ్స్ అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న లైట్ చూద్దాం. ఈ లైట్ भैया ये इस तरफ लाइट नहीं आना चाहिए, इधर लाइट वो नहीं है। ये इधर का ही मॉडल है ఓకే ఓకే నేను అడిగాను కదా ఆ లైట్ అయితే లేదు నాకు. అది చిన్నది కావాలి సింగిల్ లైట్. రెండు వైపుల లైట్ వచ్చింది అయితే మనకి బాగోదు. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఎక్కడ అమ్ముతారో కూడా చూద్దాం. అన్నీ మొత్తం అన్ని దొరుకుతాయి ఇక్కడ. అలాగైతే దొరకలేనివంటూ ఏం లేవు. ఈ చైన్లు వాచ్లు మొత్తం అన్నీ అన్నీ ఉన్నాయి. స్టాండ్ గింబల్స్ టిక్ టాక్ చేసిన వాళ్ళకి కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ దొరకలేదంటే ఏం లేదు అనుకుంటున్నాను. A to Z కానీ ఇది అమ్మ చాలా పెద్ద మార్కెట్ ఇది. ఎప్పుడు చూడలేదు ఎన్ని రోజులు. నేను అనుకున్నాను చిన్నదేమో అనుకున్నాను అందుకే రాలేదు. ఇక్కడ ఉన్నాయి మైకులు కూడా కనుక్కుందాం. भैया वायरलेस माइक है क्या इसे वाला? नहीं वायरलेस माइक లేవు ఇవే ఉన్నాయి. మనకు కావాల్సినవి ఒక మొబైల్ ఒక మంచి వైర్లెస్ మైక్ తీసుకుందాం. ఉంటే పక్క తీసుకుంటాను. అది ఇక్కడ ఉన్నది. ये लाइट है ना, ये साइड में लाइट नहीं आना चाहिए. ये सीधा वो नहीं ब्लॉक का. ఆ లైట్ కోసం కూడా అడిగాను. ఆ లైట్ దొరకట్లేదు. మొత్తం వాలెట్స్ బెల్ట్ అన్నీ ఉన్నాయి. క్లాతింగ్ బాగానే ఉన్నాయి. మనం అయితే కొనుక్కోవచ్చు. చాలా తక్కువ కూడా ఇస్తారు. రేట్లు కూడా కనుక్కుందాం ఒకసారి. చాలా వరకు ఉన్నాయి. స్ప్రేలు అత్తర్లు జోళ్ళు అన్నీ. నా వాచ్ చాలా పెద్దదిరా బాబు. ఇదేంటి నేను ఇదే రావడం షాకింగ్ గా ఉంది. ఇది ఇంత పెద్దది ఉందా అని. ఐస్ క్రీమ్ షాపు ఎప్పుడు రాలేదు కదా నేను. ఇదే ఫస్ట్ టైము అందువల్లనేమో నాకు అలాగ అనిపిస్తుంది. ఒకవేళ వచ్చుంటే తెలిసింది కదా మొత్తం మనకి. జస్ట్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి.
ఫ్రూట్స్ మనకు అవసరం లేదు, చెప్పాను కదా కంపెనీ అయితే మనకు ఫ్రూట్స్ ఇస్తుందని. ఎంత దూరం ఉందిరా బాబు, వెళ్ళిన కోల్ది వెళ్ళిన కోల్ది. బాబోయ్ బాబోయ్, ఇక్కడ ఎవరైనా ఇక్కడ కొనుక్కొని వేరేగా షాప్ పెట్టి బిజినెస్ చేసినా సరే బిజినెస్ అయిపోద్ది, అంత తక్కువ దొరుకుతాయి ఇక్కడ. అర్థమైపోతుంది, ఎందుకంటే బ్యాగులు బ్యాగులు మోసుకెళ్ళిపోతున్నారు అందరూ, బ్యాగులు బ్యాగులు మోసుకెళ్ళిపోతున్నారు. యాపిల్స్, బనానా అన్నీ ఇక్కడ ఆల్ ఐటమ్స్. ఇంకా నేను అనుకున్న కన్నా త్రిబుల్ అయితే ఉంది. అనుకున్న కన్నా త్రిబుల్ అయితే ఉంది, నార్మల్గా కాదు. గోళ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా గోళ. చాలా పెద్ద మార్కెట్ ఇది. దుబాయ్లోని కొంచెం చిన్నదిగా కనిపించింది, మరి అది టైమింగ్ నేను 11 ఆ టైంకి వెళ్ళాను, అన్ని క్లోజ్ చేస్తారేమో. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మార్కెట్ ఎంత పెద్దదిరా బాబు, అంత చెక్కలేనంత ఉంది. లాస్ట్కి వచ్చాం. ఓరే ఇక్కడ షూస్ కూడా ఉన్నారా, సెకండ్ అంటే వాడేసినవి ఉంటాయి కదా ఇక్కడ షేట్లు అవన్నీ, షూస్ ఇవి. చాలా పెద్ద షాప్లో ఇది, చిన్నది కాదు చాలా పెద్దదే. ఎండ్ అయిపోయాం ఇక్కడితో. అవతల మనం రైట్ సైడ్ వచ్చాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. లెఫ్ట్ సైడ్ కూడా వెళ్దాం, ఇక్కడ మసీద్ ఒకటి ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కూడా ఉంది, ఇన్ అవుట్ కూడా ఉంది. ఈ లైట్ అయితే అడిగాను, ఇది 6 dirhams అన్నాడు. మనం అడుగుదాం ఎంతకి ఇస్తాడు ఏటో. చాలా బాగుంది ఇది అయితే లైట్. చూడు ఇక్కడ బటన్ ఉంది, ఓకే లైట్. ఇంకోటి కూడా వెలుగుతుంది దాని కింద. చాలా బాగుంది కదా లైట్. చాలా బాగా పడుతుంది లైట్ పైన కూడా. అడుగుదాం ఎంతో, ఇంకా తగ్గిస్తాడు మనోడు. ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను. సింగిల్ సైడ్ ఉంటది కదా లైట్, ఇది సింగిల్ సైడ్ ఉంది లైట్, ఛార్జింగ్ లేదు దీనికి. సింగిల్ సైడ్ లైట్ ఇది. దీన్ని కొందామని అయితే అనుకుంటున్నాను. ఒక అతను అడిగాడు, కొనేసి ఇచ్చేద్దాం ఇది. ఇంకా చూస్తున్నాను ఏదైతే తక్కువగా ఉంటుందో అది తీసుకుంటాను. ఇదైతే తీసుకున్నాను నేను. ఇప్పుడు చూస్తున్నారు కదా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి. చూద్దాం, అడుగుదాం రేట్ ఎంతో. రేట్ అంటే చాలా ఫుల్ పాడైపోయినవే ఉన్నాయి అక్కడ. ఫోన్లు కనిపిస్తున్నాయి కానీ మొత్తం రిపేర్లు ఫోన్లు అవి. తీసుకుంటే మరి పోయినట్టే. ఇక్కడ కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇక్కడికి వస్తే మటుకు పండగే, పెద్ద పండగే, దివాళీ మొత్తం అన్నీ అయిపోతాయి ఇక్కడ. ఇక్కడ ఉన్న ప్రైజెస్కి తక్కువ ఉన్నాయారా.